కోటప్పకొండలో త్రికూటేశ్వర స్వామి దర్శనం భక్తులకు ఒక అపూర్వ ఆధ్యాత్మిక అనుభూతిగా నిలుస్తోంది. దక్షిణ కైలాసంగా పిలిచే ఈ కొండ 3 శిఖరాలతో విరాజిల్లుతుంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఒకే చోట వెలిశారు. అందుకే ఇక్కడి శివలింగాన్ని త్రికూటేశ్వర స్వామిగా పూజిస్తారు. శివభక్తులకు అత్యంత పవిత్రమైన క్షేత్రంగా పేరొందిన కోటప్పకొండ మహాశివరాత్రికి ముస్తాబైంది. కోటప్పకొండ ఏపీలో ప్రముఖ శైవ క్షేత్రాల్లో ఒకటి. కోటప్పకొండ త్రికోటేశ్వర ఆలయానికి ప్రత్యేక స్థానం. ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతంగా కూడా ప్రత్యేక గుర్తింపు ఉంది. 1700 ఏళ్లుగా ప్రసిద్ధ క్షేత్రంగా పూజలందుకుంటోంది. కొండపై శివయ్య త్రికోటేశ్వరుడిగా దర్శనమిస్తాడు. త్రికూటాధిపతులుగా చెప్పుకునే 3 కొండల మధ్య శివుడు వెలిసినట్లు భక్తుల నమ్మకం. ఈశ్వరుడు మేధా దక్షిణామూర్తి స్వరూపంగా ఈ కొండపైనే తపస్సు చేశాడని స్థల పురాణం చెబుతుంది. దక్షయజ్ఞం తర్వాత ఈశ్వరుడు సతీ వియోగంతో ప్రశాంతత కోసం త్రికూటాద్రి పర్వతంపై తపస్సు చేశాడని చరిత్ర చెబుతోంది. బ్రహ్మ, విష్ణువులతో పాటు దేవతలు స్వామివారిని శాంతింపజేయడానికి ఇక్కడికి వచ్చారనేది పురాణ కథనం. బ్రహ్మోత్సవాల సందర్భంగా అన్ని ఏర్పాట్లు భక్తులు చేసి ఉన్నాము. రోజు కూడా భక్తులు విశేషంగా వచ్చి ఉన్నారు, స్వామివారిని దర్శించుకుంటున్నారు. వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చదువు పందిర్లు, షామియానాలు, మంచినీటి సౌకర్యాలు అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాము. శానిటేషన్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. భక్తులందరూ కూడా చక్కగా వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. రేపు అదేవిధంగా రేపు ఫిబ్రవరి 15వ తారీఖున మహాశివరాత్రి రోజు కూడా భక్తులందరూ వచ్చి కూడా భక్తులు కూడా ఒకరినొకరు తోచుకోకుండా క్రమశిక్షణతోటి భక్తిభావంతో వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని కోరుకుంటున్నానండి. 3 పర్వతాలపై త్రిమూర్తులు తపస్సు చేసినందున ఈ క్షేత్రానికి త్రికూటాద్రి అని పేరు వచ్చింది. ఇక్కడ కొలువైన స్వామి త్రికోటేశ్వర స్వామిగా పేరు పొందారు. కోటప్పకొండపై ఉన్న 3 కొండలపై 3 స్వాములను భారీ విగ్రహాల రూపంలో ప్రతిష్ఠించారు. కోటప్పకొండ దిగువ సన్నిధిలో వరసిద్ధి వినాయక దేవాలయం, కోటేశ్వర స్వామి ఆలయం, మెట్ల మార్గాన భక్తురాలు ఆనందవల్లి ఆలయం, రుద్రశిఖరంపై పాత కోటేశ్వర స్వామి క్షేత్రం, విష్ణు శిఖరంపై పాప విమోచనేశ్వర స్వామి దేవాలయం, ఎగువ సన్నిధిలో వినాయక విగ్రహం, మేధో దక్షిణామూర్తి ఆలయం, నాగేంద్రస్వామి పుట్ట, నవగ్రహ మండపం, సాలంకయ్య మండపాన్ని భక్తులు సందర్శిస్తూ ఉంటారు. మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండకు లక్షలాది మంది భక్తులు తరలి వస్తూ ఉంటారు. దీంతో కోటప్పకొండ తిరునాళ్లను రాష్ట్ర ప్రభుత్వ పండుగగా గుర్తించింది. కోటయ్యను దర్శించుకునేందుకు వచ్చే భక్తుల కోసం క్యూలైన్లు ఏర్పాటు చేశారు. భక్తులు ఎండకు ఇబ్బందులు పడకుండా చలువ పందిళ్లు వేశారు. ఇక క్యూలైన్లలోని భక్తులకు మంచినీరు, చిన్నారులు, వృద్ధుల కోసం పాలు కూడా అందించేలా ఏర్పాట్లు చేశారు. ఇక స్వామివారి దర్శనానికి గంటల తరబడి క్యూలైన్లలో వేచి చూడకుండా వీలైనంత త్వరగా దర్శనం జరిగేలా చర్యలు తీసుకున్నారు అధికారులు. కోటప్పకొండ అనగానే ఒక చరిత్ర, ఆచార సాంప్రదాయాలకు పెద్దపేట వేస్తూ సనాతన ధర్మం అనేటటువంటిది చిలకలూరుపేట నియోజకవర్గంలో పురుషోత్తమ ప్రారంభమైందని తెలియజేయడం సంతోషిస్తున్నాము. ముఖ్యంగా త్రికోటేశ్వర స్వామి, మేధో దక్షిణామూర్తి, చేదుకో కోటయ్య, ఓం నమస్వాయ అనేటటువంటి నామస్మరణాలతో మా పురుషోత్తపట్టణ గ్రామం నుంచి ఈ త్రికోటేశ్వర స్వామి తిరునాళ్ళు అనేటటువంటిది గడిచినటువంటి 100 సంవత్సరాల్లో ఎన్నడూ లేనటువంటి విధంగా మొట్టమొదటిసారిగా పురుషోత్తమ పట్టణంలో 100 అడుగుల ప్రభలు నిర్మించినందుకు మొట్టమొదటిసారిగా సంతోషిస్తున్నాం. ప్రతి ఏటా వీఐపీ పాసులతో భక్తులకు దర్శనం ఆలస్యం అవుతూ వస్తోంది. దీంతో ఈ ఏడాది వీఐపీ పాసులను నిలిపివేశారు అధికారులు. ఎవరైనా ఆన్లైన్లో వీఐపీ టికెట్లు కొనుగోలు చేసి దర్శనం చేసేలా ఏర్పాట్లు చేశారు. స్వామివారి ప్రసాదాలు కూడా భారీ ఎత్తున తయారు చేసి భక్తులకు అందుబాటులో ఉంచారు. త్రికోటేశ్వరుని దర్శనానికి వచ్చే ప్రతి ఒక్క భక్తుడికి ఉచితంగా ప్రసాదం అందజేస్తారు. 3 వారాలుగా కొండ కింద, కొండపైన 200 మందితో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచే చర్యలు చేపట్టారు. మెట్ల మార్గాన్ని శుభ్రం చేయడంతో పాటు కొండపై భక్తులకు తాగునీటి వసతి కల్పించారు అధికారులు. కొండ కింద ఉన్న సత్రాల్లో కూడా భక్తులకు వసతులు కల్పించారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా కొండపైకి మినీ బస్సులను మాత్రమే అనుమతించారు. తిరుగు మార్గంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా రోడ్ల విస్తరణ చేశారు. తిరణాలంటేనే పురుషోత్తపట్నం తిరణాల, కోటప్పకొండ తిరణాలంటేనే. ఎందుకంటే సుమారు 11 ప్రభలు, ఎలక్ట్రికల్ ప్రభలు, ఒక్కొక్క ప్రభకి సుమారు 30 లక్షల రూపాయల ఖర్చుతో బ్రహ్మాండంగా నృత్యాలతో, బ్యాండ్ మేళాలతో, విద్యుత్ దీపాలంకరణలతో పెట్టి ఆడ కోటప్పకొండకి తీసుకెళ్ళి 2 రోజుల ముందరగానే అక్కడ జాగారం చేసి తీసుకువచ్చే ఘనత పురుషోత్తపట్నానికి. పురుషోత్తపట్నం లేకపోతే అక్కడ కోటప్పకొండ తిరణాలే. ఈ ఏడాది మొదటిసారిగా త్రికోటేశ్వరుడి దర్శనం టికెట్లు ఆన్లైన్లో ఉంచారు. కొండకు వచ్చే భక్తులకు సరిపడా బస్సులు అందుబాటులో ఉంచారు అధికారులు. కొండపైకి కార్లకు అనుమతి లేదు.
అటు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా 3,000 మంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది 26 పెద్ద ప్రభలు, 3 చిన్న ప్రభలు వస్తున్నాయి. కోటప్పకొండలో మంచి వాతావరణంలో పండుగ జరిగేలా చర్యలు చేపట్టారు అధికారులు. భక్తుల కోసం కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. కోటప్పకొండ తిరునాళ్ళలో ప్రధాన ఆకర్షణగా నిలిచేది ప్రభలు. ఈ ప్రభలకు తయారీకి పెట్టింది పేరు పురుషోత్తపట్నం. ఒక్క పురుషోత్తపట్నం నుండి 11 ప్రభలతో 7 భారీ విద్యుత్ ప్రభలు, 3 మామూలు ప్రభలతో త్రికోటేశ్వర స్వామి సన్నిధికి తీసుకెళ్లడం జరుగుతుంది. ఒక్కొక్క ప్రభ దాదాపుగా 30 నుండి 35 లక్షల వరకు వ్యయమవుతుంది. మరి ఒక్కొక్క ప్రభ తయారు చేయడానికి నెల రోజులు అహర్నిశాలు కష్టపడి హరహరో చేదుకో కోటయ్య అంటూ ఆదుకో కోటయ్య అంటూ త్రికోటేశ్వర స్వామి సన్నిధికి తీసుకెళ్లడం జరుగుతున్నది. కోటప్పకొండ తిరునాళ్లు అంటే ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది ఆకాశాన్నంటేలా వచ్చే ప్రభలే. ప్రభలు లేకుండా కోటప్పకొండ తిరునాళ్లు జరగలేదు. ప్రభలు కట్టుకుని రావడం వెనుక కూడా చరిత్ర ఉంది. కోటి ప్రభలతో శివరాత్రికి ఎప్పుడైతే కోటప్పకొండకు వస్తారో అప్పుడు కొండపై నుంచి కిందకు వస్తానని స్వామివారు ఆనందవల్లికి చెప్పినట్లు పురాణాల్లో ఉంది. దీంతో అప్పటి నుంచి కోటప్పకొండకు శివరాత్రికి ప్రభలు కట్టుకుని వచ్చే ఆచారం మొదలైంది. నరసరావుపేట, చిలకలూరిపేట నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో ప్రభలు కట్టి కోటప్పకొండకు తీసుకొస్తూ ఉంటారు. విద్యుత్ ప్రభలను ఎంతో శ్రమతో గ్రామస్తులు నిర్మిస్తూ ఉంటారు. ఒక్కో ప్రభ నిర్మాణానికి 30 నుంచి 40 లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటారు. ఊరు నుంచి కోటప్పకొండకు వెళ్లే సమయంలో ప్రభల వెంట ఊరంతా తరలి వస్తుంది. చిలకలూరిపేట మండలం పురుషోత్తమపట్నం, కావూరు, మద్దిరాల, ఎడవల్లి, కోమటినేనివారిపాలెం, అమీన్ సాహెబ్ పాలెం, కమ్మవారిపాలెం, అవిసాయపాలెం, కేసానుపల్లి, అప్పాపురం, యలమంద గ్రామాల నుంచి భారీ ప్రభలు కోటప్పకొండకు వస్తాయి. మహాశివరాత్రి రోజు కొండ కింద రాత్రంతా జాగారం చేస్తూ విద్యుత్ ప్రభల దగ్గర వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. అమెరికాలో ఉన్నా, రష్యాలో ఉన్నా, న్యూజిలాండ్లో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, జర్మనీలో ఉన్నా, ఎక్కడున్నా సరే అందరూ కూడా ఈ యొక్క తిరణాలకి వచ్చి ఈ శివరాత్రి తిరణాల్లో పాల్గొని అందరూ కూడా పిండి వంటలు కానీ బట్టలు కానీ మాకు శివరాత్రి అంటే మహాపండగ. ఆ శివుడంటే బాగా ఇష్టం. కోటప్పకొండ శివుడంటే త్రికోటేశ్వర స్వామి తిరునాళ్ళంటే పురుషోత్తపట్నం ఈ 10-11 ప్రభలు ఈ లేకపోతే ఇక్కడ తిరునాళ్ళే లేదు. ఎంతో కోట్లు ఖర్చు పెట్టుకొని ఈ పురుషోత్తపట్నంలో ఒక కోటప్ప స్వామి తిరునాళ్ళే ఇంత గొప్పగా చేస్తారు. ఏ పండుగ కూడా ఇంత గొప్పగా చేసే పండుగ లేదు. ఏ ఊళ్ళో ఉన్న మా ఊళ్ళో పుట్టిన ఆడపడుచులు, పిల్లలు, చదువుకున్న వాళ్ళు అందరూ ఇవాళ ఈ తిరునాళ్ళకు వస్తారు. మహాశివరాత్రికి కోటయ్యను దర్శనం చేసుకోవడంతో పాటు కోటప్పకొండ తిరునాళ్లలో ఎత్తైన విద్యుత్ ప్రభల దగదగల మధ్య జాగారం చేసేందుకు భక్తులు తరలి వస్తున్నారు.